TV11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। हल्के कुकड़पल्ली अल्लाहपुर डिवीज़न विवेकानंदा नगर में बस्ती इंतखाबात चल रहे हैं, जिसमें दो पैनल्स वहां पर मुकाबला कर रहे हैं। विवेकानंदा नगर बस्ती इलेक्शन में स्वामी विवेकानंदा नगर कमेटी की जानिब से यादव रेड्डी के पैनल ने घर घर पहुंचकर विवेकानंदा नगर बस्ती के डेवलपमेंट के लिए वोट पूछे हैं। गुज़िश्ता कई दिनों से यहां पर ड्रेनेज का पानी बह रहा और मच्छरों से आवाम परेशान है, सीसी रोडों की कमी है। ये सब हम पूरे मुकम्मल करेंगे, हमारे को वोट दो, ये अपील कर रहे हैं। यादव रेड्डी के पैनल की जानिब से तमाम मेंबर्स मिलकर उनकी तायद में वोट के लिए अपील कर रहे हैं। बरोज़ इतवार को अगस्त 4 तारीख को इंतखाबात होने वाले हैं अल्लाहपुर डिवीज़न के विवेकानंदा नगर बस्ती के इलेक्शन में। इस बस्ती के इलेक्शन में इनको भारी मेजॉरिटी से जिताकर विवेकानंदा नगर बस्ती की डेवलपमेंट के काम को और इस एरिया को डेवलपमेंट करना है, तो विवेकानंदा नगर बस्ती स्वामी विवेकानंदा नगर बस्ती कमेटी के पैनल यादव रेड्डी के पैनल को कामयाब करना ज़रूरी है, उन्होंने कहा है। आइए देखते हैं TV11 की ये खास रिपोर्ट। नाजरीन, जो लोग हमारे इस TV11 चैनल को यूट्यूब पर सब्सक्राइब नहीं किए हैं, फौरी यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक, इंस्टाग्राम पेज को फॉलो करिए। అశేషమైన ప్రజానీకంతో మనకు మంచి స్పందన వస్తుంది। రోజు రోజుకు అన్నా మీకెందుకు మేము ఉన్నాం, నీకెందుకు, చాలా పాత వ్యక్తివి నువ్వు, 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నామన్నా, మీకు కంపల్సరీ మేము ఓటేసి మేము గెలిపించుకుంటాం అని ప్రతిరోజు ఇలాగా ఈరోజు ఎక్కువ ప్రజలు వచ్చేసి మనం ఇంటి ఓనర్స్ అందరూ నాకు ఎంతో ఆప్యాయతగా నన్ను ఆహ్వానించి నాకు మద్దతు తెలుపుతున్నందుకు వాళ్ళకు నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు। మద్దతు పెరిగినందుకు కాలనీవాసులకు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను। అలాగే ఈ 2 సంవత్సరాలలో నీకు మీ ఆదరాభిమానాలు, మీ ప్రేమాభిమానాలకు చురగొని మళ్ళీ మీకు ఇటువంటి నాయకుడు కావాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చి నేను ఈ 2 సంవత్సరాల్లో మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని మళ్ళీ కోరుతున్నాను। కాబట్టి నాకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను। వివేకానంద సంక్షేమ సంఘం ఎలక్షన్లో భాగంగా ఏ బ్లాకు బి బ్లాకు విశేషమైన స్పందన వచ్చింది మా మిత్రుడు యాదరెడ్డికి। ముఖ్యంగా మన కాలనీ వాసులకి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, మీరు ఒకసారి ఆలోచించండి। ఎందుకంటే ఒక ప్యానల్ వాళ్ళేమో ఆల్రెడీ 7 సంవత్సరాలు వాళ్ళు ఏకగ్రంగా ఎమ్మెల్యే గారి మాటని ఇస్తే అది కోర్టులో కొలాట్ చేసుకొని 7 సంవత్సరాల మించి వాళ్ళే। మీరు ప్రజలారా ఒకసారి ఆలోచించండి। మన సంక్షేమ సంఘం ఎలక్షన్ అంటే ఇది గవర్నమెంట్ కాదు, మనందరం కలిసి రిఫరెంట్గా ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాము। కానీ ఒకసారి ప్రతి గల్లీ మేము ఇద్దరం గల్లీ ఏ గల్లీలో ఏ సమస్య ఉందో ఫోటో గుర్తు 3వ నెంబర్, సీరియల్ నెంబరు 3వ గుర్తు మీరు అత్యధిక మెజార్టీతో వేసి, అలాగే ఈరోజు అందరికీ నమస్కారం। ఈరోజు ఈ యొక్క శ్రీ వివేకానంద నగర్లో సంక్షేమ సంఘం ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మా కేవైఆర్కే ఎన్నంటి ఉండి ఓటేయాలని అనుకుంటున్నారు। దీంట్లో కొంతమంది కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, అలాంటి మంచిది కాదు, వాళ్ళు తెలుసుకోవాలి। ముందుగా భారత్ మాతాకి, మనం అందరం కూడా భారతదేశంలో భారతదేశంలో భారత మాత బుద్ధ బిడ్డలు మనం అందరం కూడా। ఇక్కడ కులం మతం ఏది ఉండదో, కొన్ని కాన్సెప్ట్లు కొత్తగా తీసుకొస్తున్నారు ఇప్పుడు వాళ్ళ తెలంగాణ, లేకపోతే వీళ్ళ ఆంధ్ర, లేకపోతే ఇంకొక ఈ స్టేట్లో అవన్నీ తీసుకొస్తున్నారు। అలాంటి ఏనాడు కూడా మా యాదరెడ్డికి అలాంటిది ఎప్పుడూ లేదు, అలాంటి మనిషి కాదు। గత 7 సంవత్సరాలుగా ఈ వివేకానంద నగర్లో ఎలక్షన్ లేదు। ఎలక్షన్ లేకపోతే అవతల పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళు నామినేట్ అయ్యండి, అలాగైతేనే మారుతుంది। ఎందుకంటే మళ్ళీ వాళ్ళకేసారనుకో మళ్ళీ పాత చింతకాయ పచ్చడి అయిపోతుంది, మన పని లేరు, మాట్లాడలేరు। ఇది ఒక హైటెక్ సిటీలో ఉన్నాం, మనం హైటెక్ సిటీలో ఉన్నాం, మంచి ఏరియాలో ఉన్నాం। అన్నకి ఓటేయాలని మరీ కోరుతున్నాం। నమస్కారం।